ప్రభావతిని కాపాడబోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనా చెప్పిన నిజంతో మనోజ్ చెంప పగలగొట్టిన ప్రభావతి. షాక్ లో రోహిణి. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రభావతిని కాపాడటానికి మీనా ప్రాణాపాయ స్థితికి వెళ్ళడం ఏంటి? మరి మీనా ప్రభావతితో ఏం నిజం చెప్పింది? మనోజ్ చెంప ప్రభావతి పగలగొట్టడం ఏంటి? రోహిణి ఎందుకు షాక్ అయింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక బాలు అయితే ట్రిప్కి వెళ్ళిపోవడంతో సుగుణమ్మతోటి రోహిణి చాలా హార్ష్గా మాట్లాడుతుంది. రోహిణికి తగ్గట్టుగానే సుగుణమ్మ కూడా గట్టిగానే సమాధానం చెప్తుంది. దాంతో ఇక రోహిణి కూడా చిన్నబుచ్చుకుంటుంది. ఈలోపు చింటూ మొత్తం అంతా వినేస్తాడు. రోహిణియే తన తల్లి అని కూడా తెలుసుకుంటాడు. ఇక అలా మొత్తం మీద రోహిణి అయితే చింటూకి భోజనం కూడా తినిపిస్తుంది. నేను నీకు తల్లినే, కానీ నువ్వు మాత్రం అత్త అనే పిలవాలి, అమ్మ అని పిలవద్దు అని చెప్పేసి చెప్పడంతో సరే అని చెప్పని అంటాడు చింటూ. అన్నం పెట్టేటప్పుడు మా అమ్మ తినిపిస్తేనే తింటానంటే అమ్మ అనొద్దన్నాను కదా అని అంటే అదే అత్త అత్త అనే పిలుస్తాను అని చెప్పని అంటాడు. ఈలోపు నాకంతా తెలిసిపోయింది పార్లర్ అమ్మ అంటూ బాలు వచ్చి, నువ్వు వీడికి తల్లివి, నువ్వు ఈ విషయాన్ని దాచిపెట్టి మనోజ్ గారి దగ్గర కూడా దాచిపెట్టి పెళ్లి చేసుకున్నావు. నువ్వు మలేషియాలో పుట్టి పెరగలేదు, ఇక్కడే పుట్టి పెరిగావు, అంతా నాకు తెలుసు అని చెప్పని అంటాడు. ఇక ఒక్కసారిగా అలా జరిగినట్టుగా ఊహించుకుని రోహిణి షాక్ అయి బయటకొచ్చి, అమ్మా మీరు మాత్రం ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవడమే మంచిది, వీలైనంత తొందరగా అని చెప్పని అంటుంది. నేను వెళ్ళిపోతానులేమ్మా, నువ్వు కంగారు పడకు అంటుంది సుగుణమ్మ. ఇలా ఉండగా ఈలోపు మీనా విద్య దగ్గర నుంచి బయలుదేరుతుంది. అలా బయలుదేరేసరికి విద్య అయితే మీనాతోటి సరే నువ్వు నాకు బాగా నేర్పించినందుకు నీకు చాలా పెద్ద థ్యాంక్స్ అని చెప్పి పంపించేస్తుంది. ఇక ఈలోపు వస్తూ ఉండగా సత్యం నాకు కొంచెం పనుంది, నువ్వు గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు ప్రభావతితోటి. సరే అయితే వెళ్తాను అని చెప్పి ఇక ఆటో కోసం గుడి దగ్గర నుంచొని ఉండేసరికి ఈలోపు మీనా అటుగా వెళ్తూ అత్తయ్య అని చెప్పి ప్రభావతిని చూస్తుంది. చూసేసరికి ఏంటి ఇటు నుంచి బయలుదేరావు, ఎక్కడికి వెళ్ళావేంటి అనగానే విద్య పూలు కుట్టడం నేర్పమని ఫోన్ చేసింది అత్తయ్య, అందుకే అక్కడికి వెళ్ళాను అనగానే నీ పూలగంప బాక్స్ ఏది అంటే పూలు అమ్మడానికి కాదు కదా, అందుకోసమనే బాక్స్ ఇంట్లోనే పెట్టాను అంటుంది. సరే ఏంటి మీరు ఇక్కడ నుంచున్నారు అంటే గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్దామని మీ మామయ్య గారేమో బయట పనుందని వెళ్ళిపోయారు, ఆటో కోసం నుంచున్నాను అంటుంది. సరే అత్తయ్య అయితే రండి నేను తీసుకెళ్తాను అంటుంది. నమ్మొచ్చా అంటుంది. జాగ్రత్తగానే తీసుకెళ్తాను, మీరేం కంగారు పడకండి, ఎక్కండి అని చెప్పని అంటే ఇక వెళ్తూ ఉండగా మధ్యదారిలో మీనా ఆ కొట్టు దగ్గర ఆపు, నాకు కొంచెం సరుకులు తీసుకోవాల్సిన పనుంది అంటుంది. సరుకులతో మీకేం పని అత్తయ్య, అదంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పని అనగానే సరే మీరే చూసుకుందరు గాని నేను కాదని అనట్లేదు, ఏంటంటే నేను అనేది ఏంటో తెలుసా, నాకు కావాల్సినవి డ్రై ఫ్రూట్స్, అవన్నీ నేను తినడం కోసం, ఇంట్లో కోసం కాదు అంటుంది ప్రభావతి. సరే అత్తయ్య అలాగే అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటుంది. అనేసరికి నాకేం కావాలో నీకెలా తెలుసు అంటే వాటి గురించి నాకు తెలుసు, నాకు శృతి చెప్పింది అని అంటే అవునా నాకు శృతి చెప్పింది అవి తింటే మంచిదని అని అంటూ నేను ఇక్కడ నుంచుంటానులే వెళ్ళు అంటే మీరు రెండత్తయ్యా అని అంటుంది. అనేసరికి వద్దులే ఇక్కడే నుంచుంటా వెళ్ళి తీసుకురా అంటుంది ప్రభావతి. ఇక మీనా లోపలికి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ప్యాక్ చేయిస్తూ ఉంటుంది. అలా ప్యాక్ చేయిస్తూ ప్రభావతి వంక చూసేసరికి ప్రభావతి నుంచున్న దగ్గరికి ఒక బస్ అయితే చాలా వేగంగా వచ్చేస్తూ ఉంటుంది. అది గమనించినటువంటి మీనా అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటే ప్రభావతి చుట్టూ వెళ్తున్న వెహికల్స్ అవి చూస్తూ మీనాని గమనించుకోదు. ఇక ఈలోపు బస్సు వచ్చేస్తుందని చెప్పి మీనా పరుగున వచ్చేసి ఇక ప్రభావతిని పక్కకి లాగేసేసరికి మీనాతో పాటు మీనా స్కూటీ రెండు కూడా అంత దూరానికి వెళ్ళి పడతాయి. దాంతో మీనా తలకి చాలా గట్టిగా బలంగా దెబ్బ తగులుతుంది. ఇక మీనా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ప్రభావతి ఒక్కసారిగా తేరుకుని గబగబా బాలుకి ఫోన్ చేసేసరికి బాలు అంబులెన్స్కి కాల్ చేస్తాడు. అక్కడ నుంచి ప్రభావతి మీనాని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్లో మీనా పరిస్థితి చూసి షాక్ అయిపోతుంది.
అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడికి అంటే హాస్పిటల్కి వచ్చేలోపు అంబులెన్స్ వచ్చేలోపు ఆ అమ్మాయి లేకపోతే ఆ ప్లేస్లో నువ్వు ఉండాల్సిందానివమ్మా, నిజంగా అంత ఆ షాప్ దగ్గర నుంచి 2 అంగల్లో పరిగెత్తుకొచ్చి నిన్ను కాపాడింది కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అంటూ ఉంటారు. అదంతా విని ప్రభావతి అయితే నిజమే, మీనా లేకపోతే నేనేమైపోయేదాన్నో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇక మీనా పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని, ఎవరైనా మాట్లాడాల్సిన వాళ్ళు చూడాల్సిన వాళ్ళు ఉంటే చూడండి అనేసరికి ప్రభావతికి కొంచెం బాధ కలుగుతుంది. ఇక అందరూ కూడా మీనా దగ్గరకు వెళ్ళి నుంచుని మాట్లాడేసి ఆ మీనా మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటారు. అందరూ జాగ్రత్తగా ఉండండి, నేను బ్రతుకుతానో లేదో నాకు కంగారుగానే ఉంది, ఆయన మాత్రం జాగ్రత్త, ఆయన బాగా అమాయకురు అని చెప్పి చెప్తూ ఉంటుంది. నువ్వు అలా ఏం మాట్లాడకమ్మా మీనా అని చెప్పేసి సత్యం వీళ్ళంతా ధైర్యం చెప్తారు. ఇక ఈలోపు అత్తయ్యని ఒక్కసారి పిలవండి అంటుంది. ఇక ప్రభావతి నాకు భయంగా ఉందండి అంటూ ఉంటే, భయం లేదు ఏమి లేదు, కోడలికి ధైర్యం చెప్పు, ఏం కాదని చెప్పు, నువ్వు బ్రతుకుతావని చెప్పు అని అంటే, సరేనండి అంటూ లోపలికి వెళ్తుంది. వెళ్ళి మీనా ఇదంతా నా వల్లే అంటూ ఉంటే, లేదత్తయ్య మీరు క్షేమంగా ఉన్నారు, ఈ దెబ్బలే మీకు తగిలితే మీరు తట్టుకోగలిగే వాళ్ళ చెప్పండి, నేను చిన్నపిల్లని కాబట్టి తట్టుకున్నాను, మీరు మాత్రం కొంచెం నాకొక్క మాట ఇవ్వండి, నేను బ్రతికినా చచ్చినా మీరు ఆ మాట మీద నిలబడతానని నాకు మాట ఇవ్వండి అనగానే, ఏంటా మాట అని అంటుంది. ఆయన్ని మీరు కన్న కొడుకుగా దగ్గరకు తీసుకోండి అత్తయ్య, మీకు తెలిసి మీ జయరాంని చంపింది మీరు అనుకుంటున్నట్టుగా మీ బాలు కాదు అని అంటుంది. ఏంటి, బాలుని దగ్గరకు తీసుకుంటానని మాటివ్వాలని నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావా, అయినా మా జయరాం గురించి నీకెలా తెలుసు అని అంటుంది. నాకు మాటిస్తే మొత్తం మీకు చెప్తాను అంటుంది. సరే దగ్గరకు తీసుకుంటాను, జయరాంని చంపింది బాలు కాదంటున్నావేంటి అని అనగానే, జయరాం మీ రెండో కొడుకు, మనోజ్ తర్వాత వాడు, బాలుకి మనోజ్కి మధ్యలో ఉన్నటువంటి వాడు, అవునా కాదా అంటే అవును అంటుంది. ఆ జయరాం నీళ్లలో పడి కొట్టుకుపోయి చనిపోయాడు కదా బాలు చిన్నప్పుడే అని అంటే, అవును అంటుంది ప్రభావతి. కానీ అలా నీళ్లలో పడిపోవడానికి కారణం ఎవరత్తయ్యా అంటే, ఇంకెవరు నీ మొగుడు బాలునే అంటుంది. కాదత్తయ్యా, ఆయన కాదు, మనోజే జయరాంని నీళ్లల్లోకి తోసేసి ఆ నేరం ఆయన మీద మోపారు. ఆయన అప్పటికే మీకు దూరంగా ఉన్నారు, 21 ఏళ్ల వరకు ఆయన మీ దగ్గర ఉండకూడదని పూజారి గారు చెప్పిన మాట ప్రకారం మీరు నాయనమ్మ ఇంట్లో ఉంచేశారు కదా, ఆ తర్వాత తను తప్పు చేయలేదని తెలిసినా అక్కడే ఉంచుతారు. ఇప్పుడు ఉన్న ఒక్క కొడుకుని తీసుకెళ్లి జైల్లో పెడతారు, మీరు తట్టుకోలేరు, అందుకోసమని చెప్పే ఆయన ఆ నేరాన్ని మనోజ్ తన మీద వేసినా సరే ఏమీ మాట్లాడకుండా ఒప్పుకుని జైలుకు వెళ్ళిపోయారు అనగానే, ఇదంతా ఎవరు చెప్పారు నీకు, బాలుగడా అంటే, ఈ విషయం నాకు తెలుసని ఆయనకు కూడా తెలియదత్తయ్య, ఇది నాకు చెప్పింది మావయ్య గారు అనగానే, మావయ్య అంటే ఆయనకి ఇదంతా తెలిసే నాకు నిజం చెప్పలేదా ఇన్నాళ్ళు అనగానే, ఆయన చెప్పొద్దని మాట తీసుకున్నారంట అంటుంది. ఒక్కసారిగా ప్రభావతి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు 21 ఏళ్ల దాటిపోయి ఆల్రెడీ బాలుకి 26 ఏళ్ళు వచ్చినాయి, 5 ఏళ్లుగా వాడిని దగ్గరకు తీసుకోవాలి అని చెప్పి ఎంతలా అనుకున్నా ఈ ఒక్క విషయమే ప్రభావతికి అడ్డొస్తూ ఉంటుంది. ఇక వెంటనే, మీనా నీకేం కాదు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతకాలి కూడా, నీలాంటి మంచి పిల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పేసి అంటూ గబగబా బయటకు వెళ్ళి బాలుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈలోపు అక్కడ మనోజ్ని చూసి ఒక్కసారిగా చెంప చెళ్ళు అనిపిస్తుంది. షాక్ అయిపోతాడు మనోజ్. అమ్మా నన్ను కొడుతున్నావేంటి అని అంటే, ఛీ మనిషివేనా నువ్వు అసలు అని చెప్పేసేసి అనేసరికి ఈలోపు రోహిణి వచ్చి, అత్తయ్య ఆయనేం చేశారని చెప్పి ఆయన కొడుతున్నారు అని అనేసరికి, నీ సంగతి కూడా చెప్తాను, తర్వాత చెప్తాను అని చెప్పి అనగానే ఇక రోహిణి షాక్ అయిపోతుంది. మళ్ళీ ఏం గుర్తొచ్చిందో ఎవడికి అని చెప్పి ఇక అక్కడి నుంచి మీనాని తొందరగా కోలుకునేలా చేయమని దేవుడికి పూజలు చేస్తుంది ప్రభావతి. దాంతో ఇక మీనా కోలుకుని ఇంటికి వస్తుంది. మీనాకు మాటిచ్చిన ప్రకారం బాలుని నెత్తిరి పెట్టుకుని చూడటం మొదలు పెడుతుంది ప్రభావతి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.